హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు దత్తాత్రేయ జయంతి మరియు కోరల పౌర్ణమి ఎంతో మహిమానిత్యమైన రోజు కాబట్టి ఈరోజు 8:45 లోపు ఇది వేసి దీపం వెలిగిస్తే చాలు ఇల్లంతా బంగారుమయం అవుతుంది. ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జాతక దోషాలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ దీపారాధన చేసుకోండి. మీ సుడి తిరిగిపోతుంది. దోషాలు పోతాయి. కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. నిజ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది. ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 8:45 లోపు ఈ దీపాన్ని వెలిగించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఇది వేసి దీపం పెట్టండి. మరి ఇంతకీ అరుదైన పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని నెగిటివ్ శక్తులు బయటకి వెళ్ళిపోతాయి. మీ దేహానికి తెలియని అద్భుత శక్తి వస్తుంది. నూతన ఉత్తేజం వస్తుంది. ఆ నీటి ద్వారా 7 జన్మల పాపాలు పటాపంచలమైపోతాయి. సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఈ దత్తాత్రేయ జయంతి కోరల పౌర్ణమి రోజు భక్తులు తెల్లవారుజామునే నది స్నానం లేదా నేటి స్నానం చేయాలి. ఇలా చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇలా నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిలో చిటికెడు ఉప్పు లేదా ఉసిరికాయ లేదా ఉసిరి ఆకును వేసుకొని స్నానం చేయాలి. ఆడవారైతే ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేయాలి. అదేవిధంగా మంగళసూత్రాలకు కూడా ఈ పసుపు రాసి 3 చెంబుల నీటిని నెత్తి మీది నుంచి పోసుకోవాలి. ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి. స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం దరిద్రం మొత్తం కూడా పోయి శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుంది. మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది. శరీరంలోని వ్యాధులు తెలియకుండానే నశమైపోతాయి. అన్ని దోషాలు కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా రేపు పౌర్ణమి రోజు ఈ విధంగా స్నానం చేసి మంచి ఫలితాలను పొందండి. అదేవిధంగా రేపు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు సాయంత్రం ఒక ప్లేట్లో అటుకులు, బెల్లం, పాలు వంటివి ఉంచి వెన్నెల కిరణాలు పడేలాగా ఆ ప్లేట్ను ఉంచుకోవాలి. అటుకులు, బెల్లం, పాలు చంద్రకిరణాలతో అమృతాన్ని గ్రహిస్తాయి. ఇలా చంద్రకిరణాలలో వీటిని ఉంచి తినటం, త్రాగటం వలన మన శరీరంలో అనేక వ్యాధులు సంబంధించిన రోగాలు నయమైపోతూ ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. దిష్టి దోషాలు, దరిద్రము పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇంకా రకరకాల పాపాలు పోయి అనంత కోటి జన్మల పుణ్యం దక్కుతుందని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. అలాగే అన్ని దేవతలకు చేపట్టే మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. సప్త ఋషులలో ఒకరైన అతి మహర్షి ఆయన దత్తాత్రేయుడు. మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తుల అంశలో దత్తాత్రేయుడు జన్మించాడు. దేవతలకు జ్ఞాన బోధన చేసేవాడు దత్తాత్రేయుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకరూపమే దత్తాత్రేయుడు. ఈ జీవి, ఈ గురువు సప్త దేవతలకు ఆది గురువై పేర్కొడిన సప్త ఋషులలో ఒకరైన అతి మహర్షి ఆయన కుమారుడు దత్తాత్రేయుడు. మహర్షి కుమారుడు కావడం వల్ల
ఆ దత్తాత్రేయుడిగా పిలుస్తారు. ఆ దత్తాత్రేయుడు ఉపవాసం అయిన వెంటనే కిరణానికి వెళ్ళి తప్ప ద్వారా సంపూర్ణమైన జ్ఞాన సంపద చేశాడు. దత్తుడు గొప్ప అవధూత, గొప్ప జ్ఞాని, చిరంజీవిగా అవతరించాడు. దత్తాత్రేయ స్వామి వారిని సంపూర్ణ జ్ఞానానికి నిజమైన వాడిగా పూజిస్తారు. దత్తాత్రేయుడు 16 అంశాల కారకుడు. శ్రీపాదం వల్ల నరసింహ సరస్వతి ఒక్కటి, మహారాజు వాణిక్య ప్రభువు, సాయిబాబా, గజ మహారాజ్, కృష్ణ సరస్వతి మహారాజ్, వాసుదేవనంద సరస్వతిగా దత్తాత్రేయులుగా వెలుగు దత్త పురాణం చెప్తుంది. మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తుంది. ఈ పర్వదినం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాతీలో జరుపుకుంటూ ఉంటారు. పవిత్ర మాసంలో ఒకటైన మార్గశిర మాసంలో సంబంధించే పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు జయంతి కావడం వలన ఆకస్మికంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మార్గశిర పౌర్ణమి కార్తీక పౌర్ణమితో సమానంగా భావించారు. ఈ పౌర్ణమి నరేంద్ర త్రిమూర్తుల స్వరూపుడైన దత్తాత్రేయుడు జయంతి కూడా కావడం వల్ల భక్తులు దీన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారు. వ్రతాలు చేస్తారు. నది సముద్రంలో పుణ్యస్నానాలు చేసి దత్తాత్రేయుని పూజించాలని ప్రాధాన్యత ఇస్తారు. దత్తాత్రేయ పూజించడం వల్ల సకల దోషాలు పోతాయి అని, ఆరోగ్యము లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయాలి. ఇక ఇలా చెప్తూ ఉన్నాయి. ఈరోజు దత్త పురాణాన్ని పఠించడం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో పొందుపరిచిన అంశాలు దత్తాత్రేయుని పూజించాలి. త్రిమూర్తుల స్వరూపుడు కావడం వల్ల దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటూ ఉంటారు. ఈ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర కారకుడైన దైవ స్వరూపుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు మహర్షి మరియు వాయు దంపతులు ప్రతి రూపంలో తమకు తాను సమర్పించుకుంటూ ఉన్నారు కనుక అతనికి దత్త అని పేరు ఇచ్చింది. అతడు కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయ్యింది. ఈ దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలో కూడిన అవతారమూర్తి కావడం వలన జపం, ధ్యానం, పారాయణం, ప్రార్థన, భజన, భోజన వేడుకలు జరిగేది. ఈరోజు దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నది స్నానం లేదా వంటి స్నానం చేస్తారు. దత్తాత్రేయ పరిశోధ ఆచారంతో పూజలు చేసి జప ధ్యానాలు ఈరోజు ప్రాముఖ్యత ఇస్తారు. దత్తాత్రేయ యోగ మార్గం అనుసరించి సంకల్పించుకుంటూ ఉంటారు. ఈరోజు దత్త చరిత్ర గురించి చరిత్ర గీత, జీవహింస చేయవద్దని, నరసింహ సరస్వతి చరిత్ర, సాయిబాబా చరిత్ర దర్శనం వంటి పారాయణం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా అనంతమైన సాయం వెల్లుల్లో జనం చేస్తే ఈ దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. మన హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు. అందువల్ల అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎట్లా అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కోరల పౌర్ణమి అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. ఈ కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వచ్చాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన ఏర్పాటు చేసింది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే
కోరలమ్మను పూజిస్తారో వారికి నరక బాధలు తప్పుతాయి, అభివృద్ధి భయం ఉండదు, వరం ఇస్తాడు. ఈ పైగల అభిమానంతో ఈ మాట నెరవేరేలాగా తాను కూడా సరే అన్నాడు. యమధర్మరాజుగా సమర్పించారు. ఇప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైంది. ఈరోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించాలి, చంద్రవదనం చేయాలని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోయి, ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 8 గంటల 45 నిమిషాల లోపు చక్కగా పూజ గదిలో పూజలు చేసుకొని ఇప్పుడు దీపం వెలిగించండి. ఎందుకంటే ఈ సమయంలో అద్భుతంగా ఉన్నాయి గడియలు కాబట్టి ఈ సమయంలో దీపం పెడితే త్వరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు పోతాయి. కనుక ఈ సమయంలో ఇంట్లో దీపం పెట్టండి. ఈ దీపాన్ని కూడా మన బాధకు మీద పెట్టండి. ఎందుకంటే బాదం ఆకు మీద పెడితే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి అని శాస్త్రాలలో ఉంది. కనుక ఎవరైతే మహిళలు బంగారం కొనుక్కోవాలని కోరుకుంటూ ఉన్నారో వారందరి కూడా ఈ బాదం ఆకు మీద దీపం పెట్టండి. చక్కగా ఆవు నెయ్యి పోసి 3 వత్తులు లేదా 5 వత్తులు వేసి పెట్టండి. సరే, దీపం ఇలా పెట్టుకొని ఇట్లాంటి దీపం వెలిగించిన తర్వాత మీ మారాలని, గ్రహ దోషాలన్నీ కూడా పోవాలని, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండాలని, మీకు మంచి జరగాలని, మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని, అప్పులు తీరాలని, సమస్యలు అన్నీ పోవాలని సంకల్పం చెప్పుకొని ఇప్పుడు ఒక లవంగాన్ని, చిన్న దాల్చిన చెక్క ముక్కను, చిటికెడు పంచదారను దీపంలో వేయండి. ఇలా ఈ 3 వేసి దీపారాధన చేయడం వలన సకల దేవతలు తమ సమస్యలను, జాతక దోషాలు పోతాయి, మీకు రావాల్సినంత ధనం వస్తుంది, అప్పులన్నీ కూడా తీరిపోతాయి, ఘనపరంగా బాగా కలిసి వస్తుంది, ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇదంతా కూడా బంగారంలాగా మారిపోతుంది. ఎందుకంటే లవంగాలు, దాల్చిన చెక్క, పంచదార ఈ 3 కలిస్తే విపరీతమైన శక్తులు వస్తాయి. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా పోతాయి, దైవశక్తి పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఎనలేని సంపద వస్తుంది, మీకు కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి జీవితంలో ఇబ్బందులు అనేవి ఉండవు, ఇంట్లో ఐశ్వర్యానికి లోటు రానే రాదు, ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. లవంగాలు చాలా పవర్ఫుల్ను కలిగి ఉంటాయి. మన కష్టాలు, దరిద్రాలను తొలగించే శక్తి లవంగాలకు ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ దీపాన్ని వెలిగించి ఆనందంగా, సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.